హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫ్రీక్వెంట్గా పైథాన్ ఇంటర్వ్యూస్లో అడిగే కాన్సెప్ట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆగస్ట్ 5 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్స్కి సంబంధించిన బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ ఒక ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఒకవేళ పైథాన్ అనేది తెలుగు లాంగ్వేజ్లో బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆర్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని చెప్పి టైప్ చేయండి. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. మీరు ఒకవేళ బిగినర్ అయితే మటుకి ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే మీరు రాసిన కోడ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుందండి. యూజ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండి. సో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే లైక్ ఈవెన్ అండ్ ఆర్డ్ నెంబర్ చెక్ చేయమని కానీ, లేకపోతే గ్రేడింగ్ సిస్టమ్ లైక్ 90% అబవ్ వచ్చిన స్టూడెంట్స్కి ఏ గ్రేడ్, 70% అబవ్ వచ్చిన వాళ్ళకి బి గ్రేడ్, అంటే ఇలా లైక్ మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసుకుంటూ లైక్ కోడ్ అనేది అడగచ్చు. లీప్ ఇయర్ కోడ్ కూడా అడగచ్చు అండి. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలంటే లైక్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 5 కాన్సెప్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలండి కండిషనల్ స్టేట్మెంట్స్లో. ఆ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్ లైక్ రిపీటేటివ్ టాస్క్స్ కోసం ఎక్కువగా అయితే యూజ్ చేస్తారండి. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. ఫర్ లూప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే సీక్వెన్స్ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తారు. వైల్ లూప్ అనేది ఒక కండిషన్ ట్రూ అయినంతసేపు కూడా బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ అడగచ్చు అంటే లైక్ 1 to 10 నేషనల్ నెంబర్స్ ప్రింట్ చేయమని కానీ, లేకపోతే నెంబర్స్ని రివర్స్ చేయడం, ఫిబ్నోసిస్ సిరీస్, ప్రైమ్ నెంబర్ చెక్, ఇట్స్ లైక్ ఇలాంటి. లేకపోతే యూజర్ అథెంటికేషన్స్, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చేంత వరకు కూడా ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి కోడ్ లాంటివి బిల్డ్ చేయమంటారు. సో ఆ తర్వాత స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్ మెథడ్స్. సో ఈ స్ట్రింగ్స్ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు వేరియస్ మెథడ్స్ ఉంటాయండి. లైక్ లోయర్, అప్పర్, స్ట్రిప్, ఈజ్ రిజిట్, ఈజ్ ఆల్ఫా, జాయిన్. సో ఇట్లా వేరియస్ మెథడ్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో లైక్ స్ట్రింగ్ అనేది ఏ డేటా టైప్ అన్నప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఒక ఇమ్యూటబుల్ డేటా టైప్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మోడిఫై చేసుకోవడానికి కుదరదండి. దాని యొక్క కాపీని అయితే రిటర్న్ చేస్తుంది మనకి ఈ వేరియస్ మెథడ్స్ అప్లై చేసేటప్పుడు. సో వీటిని బేస్ చేసుకొని ప్యాలండ్రోమ్ చెక్ లాంటివి, వోవెల్స్ కౌంట్ చేయడం, కాన్సోనెంట్స్ కౌంట్ చేయడం, డూప్లికేట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడం, స్ట్రింగ్ని రివర్స్ చేయడం. ఖచ్చితంగా ఈ స్ట్రింగ్స్ టాపిక్ మీద 90% ఇంటర్వ్యూస్లో అయితే అడుగుతారండి. సో స్ట్రింగ్స్ అనేది నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఫంక్షన్స్, మీరు రియల్ టైంలో కోడ్ రాసేది ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనేనండి. సో కోడ్ యొక్క రీయూజబిలిటీ, లాజికల్ స్ట్రక్చర్, కోడ్ని మెయింటైనబుల్ చేయడానికి అంతా కూడా ఫంక్షన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. సో ఫంక్షన్స్లో లైక్ ఫంక్షన్ ఒక ఎలా డిఫైన్ చేయడం, ఎలా కాల్ చేయడం, అండ్ పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ పారామీటర్ వాల్యూస్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ప్రింట్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్, ఈల్డ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో ఫంక్షన్స్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ లాంటిది అయితే బిల్డ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ లిస్ట్ అండ్ డిక్షనరీస్. సో డిక్షనరీస్ అనేవి లైక్ ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటామంటే కీ వాల్యూ పేర్స్ లాంటి డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డిక్షనరీస్ అయితే యూజ్ చేస్తామండి. లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, గ్రాసరీ, ప్రొడక్ట్ అండ్ వాటి యొక్క ప్రైజెస్,
ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ డీటెయిల్స్. ఇట్స్ లైక్ ఇలాంటి డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు డిక్షనరీస్ అయితే యూజ్ చేస్తామండి. సో డేటా హ్యాండ్లింగ్ అనేది టెస్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. ఇంటర్వ్యూస్ టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా హ్యాండ్లింగ్. మనకు వచ్చిన డేటా ఎలాంటిది, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలని. సో లిస్ట్ గురించి నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఇండెక్సింగ్, స్లైసింగ్ గురించి నేర్చుకోవాలి, మినిమం సార్టింగ్, డూప్లికేట్స్ గురించి. సో డిక్షనరీలో చెప్పినట్టుగా కీ వాల్యూ యాక్సెస్ గురించి తెలుసుకోవాలండి. లైక్ వర్డ్ ఫ్రీక్వెన్సీ యూజింగ్ డిక్షనరీస్ లాంటి ప్రోగ్రామ్స్ అయితే ఖచ్చితంగా డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటూ ప్రాక్టీస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో చాలా రిసోర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి, లైక్ W3 School, PyNet, Geeks for Geeks. సో ఈ వెబ్సైట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు లైక్ ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి, కన్సిస్టెన్సీగా నేర్చుకోవాలి, డైలీ ఒక 2 hours ఎఫర్ట్ పెడితే చాలండి. మీరు ఒకవేళ లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే August 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. డైలీ మార్నింగ్ ఒక 2 hours ఎఫర్ట్ పెట్టుకుంటే పైథాన్ ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగు లాంగ్వేజ్లో టీచింగ్ అయితే ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మోర్ ఓవర్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమోలో సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ జరిగిందండి. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరైనా పైథాన్ ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళని కూడా ఫస్ట్ డెమో వాచ్ చేయండి. సో డెమో నచ్చితే నెక్స్ట్ ఎన్రోల్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ అండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.